నెక్స్ట్ 100 కోట్లు హాంఫర్ట్ తుక్కు పేరిట తినేసిరట. కేటీపీఎస్లోని పాత విద్యుత్ ప్లాంట్ల తొలగింపు పనుల్లో భారీ కుంభకోణం. నిబంధనలు పట్టించుకోని అధికారులు, టెండర్ పొందిన సంస్థదే ఇష్టారాజ్యం. 8 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు మాయం. విలువైన కేబుళ్లు తరలించేసిన సంస్థ. కీలక అధికారికి 15 కోట్ల ముడుపులు. ఇందులో మరో 4 అధికారుల పాత్ర. 2030 దాకా పాత ప్లాంట్లను కూల్చొద్దని కేంద్రం ఆదేశించిన హడావుడిగా ఉత్తర్వులు ఇచ్చిరట. చూసుకోరిగా కథ. పాత పైప్ లైన్లు ఉంటాయి కదా, ఇవంతా ఐరన్, ఈ పైప్ లైన్లు ఉంటాయి కదా, మొత్తం తుక్కు కింద అమ్మేసినారట. 100 కోట్లు వచ్చినాయట. పైపులు, కేబుల్, కథ, వ్యవహారం అంతా ఇగో తవ్వి వెలికి తీసిన బూడిద వాగులో పైపులు అటివి. ప్లాంట్లో భూమి లోపల తవ్వకాలు చేస్తున్న దృశ్యం. కాలం చెల్లిన విద్యుత్ ప్లాంట్లను మూసేయాలి అన్న కేంద్రం ఆదేశాలు అక్రమార్కులకు వరంగా మారినాయట. తుక్కు కింద ఏకంగా 100 కోట్లకు పైగా చేతులు మారగా ఒక కీలక అధికారికి 15 కోట్ల దాకా ముట్టిందట. ఇందులో సదరు అధికారితో పాటుగా మరో 4 కీలక పాత్ర పోషించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్లో ఇన్వాల్వ్ కావాలి కేంద్రం ఇమీడియట్గా. 480 మెగావాట్ల సామర్థ్యం, ఒక్కొక్కటి 120 మెగావాట్లు కలిగిన 4 యూనిట్లు, 240 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లను నిర్మించి 30 ఏళ్లు దాటిందట. ఇది కేటీపీఎస్. దీంతో వాటిని మూసేయాలని 2018 ఏప్రిల్లో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2019 తర్వాత కాలం చెల్లిన ప్లాంట్లు నడపడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రానికి అనుమతిచ్చిన సందర్భంలోనే 30 ఏళ్లు దాటిన ప్లాంట్లన్నీ మూసేయాలని కేంద్రం ప్రతిపాదించగా తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. వీటిలో కాలుష్య ఉద్గారాలు తగ్గించే అవకాశాలు లేకపోవడం, అది కూడా అధిక ఖర్చుతో కూడుకున్న పని కావడంతో వీటికి తాళం వేయడమే మేలని తెలంగాణ జెన్కో నిర్ణయానికి వచ్చింది. కేంద్రం ఆదేశాలు ధిక్కరిస్తే భారీగా జరిమానాలు పడే అవకాశం ఉండడంతో 2019 డిసెంబర్ నాటికి 2 ప్లాంట్లు మూసేసింది. పనిలో పనిగా మూసేసిన ప్లాంట్లను తుక్కు రూపంలో విక్రయించేందుకు 2023 జూన్లో టెండర్లు పిలిచింది. వాస్తవానికి ప్లాంట్లోని మెకానికల్ సామాగ్రితో పాటు ప్లాంట్ లోపల ఉన్న పైపులు, కేబుళ్లు, కన్వేయర్స్, షెడ్, ఐరన్ నిర్మాణాలు, స్టోర్లోని పరికరాలు, సివిల్ నిర్మాణాలను తుక్కుగా విక్రయించడం ద్వారా 440 కోట్ల ఆదాయం వస్తుందని అప్పట్లో అంచనా వేసింది. అయితే ఈ టెండర్ను 485 కోట్లకు దక్కించుకున్న సంస్థ టెండర్ పరిధిలో లేని కాపర్, అల్యూమినియంతో పాటు ఇనుమును కూడా తరలించిందట. అంటే దాన్ని వాళ్ళ పరిధిలోకి రాదది. ఈ వ్యవహారంలో 100 కోట్ల దాకా చేతులు మారినట్టుగా తెలుస్తోంది. టెండర్లో లేకున్నా టెండర్ నిబంధనల ప్రకారం ప్లాంట్ ఉన్న స్థలంలోనే తవ్వకాలు జరిపి తుక్కును తరలించాల్సి ఉన్నది. అయితే టెండర్ దక్కించుకున్న సంస్థ ఇష్టారాజ్యంగా సామాగ్రిని తరలించేసింది. ఈ ప్లాంట్ల నుంచి బూడిదవాగు చెరువు దాకా సుమారు 8 కిలోమీటర్ల మేర 3 వరుసల్లో ఉన్న పైప్ లైన్లను తరలించేసింది. నిబంధనల ప్రకారం ఈ పైప్ లైన్లను ముట్టుకోకూడదు. అంతేకాదు ప్లాంట్ పునాదిలో ఉన్న పరికరాలను కూడా ముట్టుకోరాదని టెండర్ నిబంధనల్లో ఉన్నది. కానీ భూగర్భంలో ఎర్తింగ్ కోసం పరిచిన 3 నుంచి 4 ఇంచుల డయా కలిగిన కాపర్, అల్యూమినియం కేబుళ్లు కూడా మాయం చేసిరట. అక్రమంగా తరలించిన ఈ పైపులు, కేబుళ్ల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇందులో ఒక కీలక అధికారికి 15 కోట్ల మేర అందగా మరో 4 అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు 2019 డిసెంబర్లో 2 ప్లాంట్లు మూతబడగా బూడిద పైపులు, ప్లాంట్ ట్రాన్స్ఫార్మర్కు చెందిన కాపర్, బస్ బార్స్, ఎయిర్ కండిషనర్లతో పాటుగా 12 కోట్ల విలువైన బేరింగ్స్ను కీలక అధికారి నేతృత్వంలోని 4 అధికారులు బృందంగా ఏర్పడి అమ్ముకున్నారట. 2 ప్లాంట్ల పరిధిలో 250 నుంచి 300 చెట్లు ఉండగా అనుమతి లేకుండా నరికేసి ఆ కట్టెను కూడా అమ్ముకున్నారట దొంగలు. మనుషులరా మీరు? ప్లాంట్ పరిధిలో జంగిల్ పేరిట దాదాపు 80 లక్షల దాకా తిన్నారనే ఆరోపణలు ఉన్నాయట. ఏంది? మొక్కలను కట్ చేయించే పని పేరు మీద ఆదరాబాదరాగా ఉత్తర్వులు. దేశంలో విద్యుత్ డిమాండ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపేసిన ప్లాంట్లను సైతం ఇప్పటికిప్పుడు కూల్చివేయరాదని కేంద్ర విద్యుత్ శాఖ 2023 జనవరి 30న రాష్ట్రాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న 81 ప్లాంట్లను 2030 దాకా కూల్చేయొద్దని సూచించింది. అయితే కేంద్రం ఆదేశాలు వెలువడిన 6 నెలల తర్వాత అంటే జూన్ 8, 2023 కేటీపీఎస్ పరిధిలోని 2 ప్లాంట్లను తుక్కు కింద అమ్మేయడానికి తెలంగాణ జెన్కో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాల జారీ వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్టుగా సమాచారం. దీనిపైన సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు అంటోడు ఎక్కడ పోయిండు? ఇక కీలక అధికారి అంటే ఎవడో మరి.
ఇప్పుడు 15 కోట్లు అంటే వాడు పెద్దోడే ఉంటాడు కదా. ఈ ప్రభాకర్ రావు అంటోడు రేవంత్ రెడ్డి పిలిచినా పోలే, రావయా మరి అంటే రాజీనామా చేసినట్టు చేసినా రాజీనామా ఎక్కడ పోయిందో ముసలోడు ఎక్కడ పోయిందో తెలియదు. ఆయనకి ఫామ్ హౌజులు కథ వ్యవహారాలు మామూలుగా లేదు ఆయనది. మరి ఆ కీలక అధికారి ఈ ముసలోడేనా లేకపోతే ఇంకెవరన్నా తెలియాల్సిన అవసరం ఉన్నది. తుక్కు పేరుతో 100 కోట్లు మింగిరంటే ఇది వీళ్ళు ఏమనాలిగా మనుషుల ఇంకేమన్నా